ఉదయగిరి నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని కొండాపురం మండల టీడీపీ మాజీ అధ్యక్షులు బొట్లగుండ హరిబాబు తెలిపారు. కొండాపురం మండలం గానుగపెంటలో గురువారం స్థానిక టీడీపీ నేత కిలారి నరేంద్ర ఆధ్వర్యంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. టీడీపీ మండల కన్వీనర్ పోలినేని చంద్రబాబు నాయుడు, మాజీ అధ్యక్షుడు హరిబాబు, మండల కార్యనిర్వాహక కార్యదర్శి జాగర్లముడి శ్రీనివాసరావులు పూజలు చేసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని పంచాయతీ భవనం వద్ద నుంచి మిడతవాగుల బ్రిడ్జి వరకు 42 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు, గానుగపెంట కొమ్మి ఇరిగేషన్ ఛానల్పై స్లాబ్ బ్రిడ్జి నిర్మించనున్నట్లు వారు తెలిపారు. గతంలో గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన గుర్తించుకుని నిధులు మంజూరు చేయించినట్లు చెప్పారు. ఇందుకు గ్రామస్తుల తరపున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు స్థానిక టీడీపీ నేత కిలారి నరేంద్ర తెలిపారు. బొట్లగుంట హరిబాబు మాట్లాడుతూ రాబోయే 2-3 సంవత్సరాల్లో గ్రామాల్లో మట్టి రోడ్డు ఉండడానికి వీలు లేదన్న కృత నిశ్చయంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పట్టుదలగా ఉన్నారని తెలిపారు. పోలినేని చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ కొండాపురం మండలంలో రోడ్లను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కానీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తూర్పుపాలెం, ఇసుకపాలెం, గానుగపెంట ప్రధాన రోడ్లను పట్టుదలగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ డి మణికుమార్, ఏఈ సల్మాన్, గానుగపెంట టీడీపీ నాయకులు శాఖమరి శివరామకృష్ణ, పరుచూరి అంజయ్య, చెరుకుమల్లి మాల్యాద్రి, కిలారి ప్రభాకర్, వంటేరు మాలకొండయ్య, నర్రావుల కృష్ణయ్య పాల్గొన్నారు. ఈరోజు మన ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ అన్న గారి ఆదేశాల మేరకు ఎన్నో రోజుల నుంచి ఈ బ్రిడ్జి ఆగిపోవడం జరిగింది. చాలాసార్లు ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం, డిఈ గారు దీన్ని ముఖ్యంగా శాంక్షన్ చేపించడం ఆయన కీలక పాత్ర పోషించిండు. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఈ బ్రిడ్జి ఆగిపోవడం జరిగింది. గత ప్రభుత్వాలు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు మన మండలంలో కూడా చూసుకుంటే తూరుపాలెం రోడ్డు కానీ, ఈ రోడ్లు కానీ, బ్రిడ్జీలు కానీ అన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో మన గౌరవ శాసనసభ్యుల గారి సహకారంతో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది కూడా 42 లక్షలతో మన హరిబాబు అన్న తొందరగా పూర్తి చేసి మన గానుగపెంటకి ఇటు కనటువంటి కొండాపురానికి కావలికి పోయే ప్రజలకి తొందరగా అందిస్తాడని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రామంలో 42 లక్షలతో ఈ వర్క్ మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ గానుగపెంటలో ఇది గత సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం పెండింగ్లో ఉండింది. ఎమ్మెల్యే గారు వచ్చినాక ఈ ఊరికి వచ్చినప్పుడు కూడా 2-3 సార్లు ఆ గ్రామస్తులందరూ కలిసి నరేంద్ర ఆధ్వర్యంలో ఈ సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఒకరోజు చెప్పాడు, అన్న ఇది సంవత్సరం లోపల నేను కంప్లీట్ చేపిస్తానని కూడా ఆయన ఈ గ్రామంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ మేరకు ఇప్పుడు ఆ వర్క్ శాంక్షన్ చేయించి ఈ గ్రామ ప్రజలకి ఒక కానుకలాగా ఆయన ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్న గత కొన్ని సంవత్సరాల నుంచి రోడ్లు లేని విలేజ్లకు కూడా ఇవాళ రోడ్లు శాంక్షన్ చేయించి ఎంతో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. దానికి తోడు మన డిపార్ట్మెంట్ వారు డిఈ గారు మణికుమార్ గారు కూడా ఎంతో శ్రమ వచ్చి ఎక్కడికక్కడ శాంక్షన్లు తీసుకుంటూ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మన నియోజకవర్గానికి వారి సేవలు చేస్తున్నారు. ఇంకా రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎమ్మెల్యే గారు ఒకటే మాట చెప్తున్నారు, రాబోయే 2-3 సంవత్సరాల్లో ఏ విలేజ్లో కూడా 1 మీటర్ కూడా ఖాళీ లేకుండా రోడ్లు వేపిస్తాను ప్రతి విలేజ్లో అని ఆయన హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆ హామీ మేరకు ఆయన శాయశక్తులా కృషి చేసి మనకు ఉదయగిరి నియోజకవర్గానికి ఎన్నో ఫండ్స్ తెస్తూ మన నియోజకవర్గాన్ని ఒక అత్యున్నత మార్గంలో నడిపించడానికి ఆయన కృషి చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాము. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.